హలో అండి. నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం అనేది జరిగిందండి. 15 ఏళ్ళు కూటమనేది ఉంటది అనేది ప్రకటించడం అనేది జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది జరిగిందండి. 15 ఏళ్ళు కూటమనేది కంటిన్యూ అయితది. ఎన్ని కష్టాలున్నా గాని మీరందరూ కూడా సర్దుకొని ఉండాలనేది ప్రకటించడం అనేది జరిగింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక ఎన్నికకి, ఇంకొక ఎన్నికకి చాలా డిఫరెన్సియేషన్ అనేది ఉంటదండి. అంటే 2024లో జరిగిన ఎన్నిక అనేది వేరు. 2029లో జరిగిన ఎన్నిక అనేది వేరు. మెయిన్‌గా కూటమిలని బేసికల్‌గా తెలుగు రాష్ట్రాల్లో యాక్సెప్ట్ చేయడం అనేది జరగదు. కానీ ఫస్ట్ టైమ్ ఇంత భారీగా యాక్సెప్ట్ చేయడం అనేది జరగడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారండి. నా అభిప్రాయం వచ్చేసి. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఎప్పుడు కూడా పవర్‌లో లేకపోవడం వల్ల ఆ పాజిటివ్ ఓట్ అనేది మన కూటమికి అనేది రావడం అనేది జరిగిందండి. ఇంకొక విషయం ఏంటంటే తెలుగుదేశం క్యాండిడేట్స్‌లో చాలా వరకు 80-90% క్యాండిడేట్స్ బలహీన క్యాండిడేట్స్ జనరల్‌గా అయితే. వాళ్ళు గెలిచే క్యాండిడేట్‌లు కాదు. అయినా గాని ఈ వేవ్‌లో వాళ్ళు గెలవడం అనేది జరిగింది. ఇప్పుడు జనసేన నించిన 21 క్యాండిడేట్స్‌లో కూడా ఒక 5, 6 బలహీన క్యాండిడేట్సే ఉన్నారు. అలాగే బీజేపీ కూడా మొత్తం తెలుగుదేశం క్యాండిడేట్స్ వాళ్ళే ఉన్నారు బీజేపీలో. మెయిన్‌గా చాలా వరకు వీక్‌గా ఉన్నా గాని క్యాండిడేట్స్ ఒక వేవ్‌లో గెలవడం అనేది మొన్నటి ఎన్నిక 2024 ఎన్నికలనేది జరగడం అనేది జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నిక ఇట్లుంటదా అంటే అది కష్టమే అండి. ఎప్పుడైనా గాని ఒక విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యూహం అనేది చేంజ్ అయితుంటది. ఒక ఎన్నికకి ఒక వ్యూహం పనిచేస్తది. ఇంకొక ఎన్నికకి ఇంకొక వ్యూహం పనిచేస్తది. కానీ ఒకే వ్యూహం అనేది జనరల్‌గా పనిచేయదని నా అభిప్రాయం. ఎందుకంటే 15 ఏళ్ళు పొత్తు ఉండాలి అనేది ఒక వ్యాఖ్య చేశారు పవన్ కళ్యాణ్ గారు కరెక్టే. ఇది కంటిన్యూ అయితదా? అదొక ఫ్యాక్టర్ ఉంటది. ఎందుకంటే ఇది గెలిచినప్పుడు కంటిన్యూ అయితుంది ఇప్పుడు. కానీ ఓడిపోయినప్పుడు కూడా కంటిన్యూ అయిద్దా అనేది ఒక క్వెషన్ మార్క్ ఇది. ఇంకొకటి కూడా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అసంతృప్తులు ఎక్కువైపోయినారు. కూటమిలో. అంటే తెలుగుదేశం అయినా గాని, జనసేన అయినా మెయిన్‌గా జనసేన. ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు 33% పదవులు జనసేన తీసుకుంటది అనే విషయాన్ని అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత 15-16% వరకు ఇప్పుడు పదవులనేది తీసుకోవడం అనేది జరుగుతుంది జనసేన. అంటే చాలా వరకు వ్యతిరేకత అనేది ఎక్కువగా అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంది. అదే తెలుగుదేశం దాంట్లో కూడా ఉంది. అంటే ఇంతెందుకు ఇవ్వాలి అనే అభిప్రాయం కూడా తెలుగుదేశంలో ఉంది. అయితే బీజేపీకి కూడా కొంచెం ఇస్తున్నారు. వాళ్ళకి కూడా మాకు తక్కువ వస్తున్నాయని ఒక అసంతృప్తి అనేది. అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్‌ని ఎట్లా కవర్ చేయగలరు నెక్స్ట్ ట్రిప్‌లో? ఎందుకంటే ఓట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగకపోతే చాలా కష్టం అండి బేసికల్‌గా. ఎందుకంటే లాస్ట్ టైము కసితో పనిచేశారు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు లేదు జనరల్‌గా. అది అర్థం చేసుకోవాలి కూటమి అందరూ కూడా. ఇంకొక విషయాన్ని ఏంటంటే మెయిన్‌గా పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైమ్ అధికారంలో లేరు కాబట్టి ఆ ఇంపాక్ట్ పనిచేసింది. నేను చాలా మందిని అడిగాను గ్రౌండ్‌లో. మీరు ఎందుకు ఓటేస్తున్నారు కూటమికి? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలకే ఇస్తున్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వల్ల అభివృద్ధి ఏమైనా జరుగుద్దా అనేది జనరల్‌గా అడిగితే మెయిన్‌గా చాలా మంది చెప్పింది ఏంటి అంటే, ఇంకా పవన్ కళ్యాణ్‌ని చూసే మేము ఓటేస్తున్నాం ఈ టర్మ్‌లో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేపిస్తారని చెప్తున్నారు కాబట్టే మేము ఓటేస్తున్నామని ఒక కారణం చెప్పారు. రెండో కారణం వచ్చేసి అమరావతి అనేది మెయిన్‌గా చంద్రబాబు గారు ఉంటే అమరావతి చేయగలుగుతారనే ఉద్దేశంతో మేము ఓటేస్తున్నాం అనేది ఇంకో కారణం చెప్పారు. మూడోది వచ్చేసి ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇవ్వాలి కదా అనేది ఒక క్యాస్ట్ బేసిస్ దాంట్లో రావడం అనేది జరిగింది. ఆ 3 ఫ్యాక్టర్స్ అనేది మెయిన్‌గా కూటమి గెలవడానికి ఫ్యాక్టర్ అయింది. అదే సంక్షేమ పథకాలను చూసి ఎవరైనా ఓటేస్తున్నారని జనరల్‌గా అడిగాను. సంక్షేమ పథకాలను చూసి ఓటెయ్యట్లేము. కానీ పవన్ కళ్యాణ్ గారు చేపిస్తారు కాబట్టి ఓటేస్తున్నాం అన్నాం. అదొక ఫ్యాక్టర్ అనేది ఉంది అనేది అప్పుడు చెప్పడం అనేది జరిగింది. నేను గ్రౌండ్‌లో ఇంకొక విషయం ఏంటంటే ఈ వ్యతిరేకత ఓటుని ఎట్లా ట్రాన్స్‌ఫర్ చేస్తారనే దాని మీద కూటమి గెలుపు అనేది ఖాయం ఉంటది 2024లో. ఎందుకంటే వీళ్ళందరూ కూటమి లెక్కనే ఉన్నారు. కూటమిలో యాంటీ ఇన్కంబెన్సీ అనేది పెరుగుతూ ఉంది ఇప్పుడు. దాన్ని ఎక్కడి వరకు కంట్రోల్ చేయగలరు? అదొక ఫ్యాక్టర్ ఉంటది. దాన్ని బట్టి రిజల్ట్స్ అనేది చేంజ్ అయితది. మెయిన్‌గా కూటములు ఉంటేనే గెలుస్తారు. అది జరగడం చాలా కష్టం. అంటే మాక్సిమం అయితే యాక్సెప్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటది జనరల్‌గా అయితే. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూటమిని గెలిపించే సీన్ అనేది ఉండదు. మొన్నటిసారి అది లక్‌లోనే గెలవడం అనేది జరిగింది అయితే.
కానీ నెక్స్ట్ టర్మ్ అంత లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనేది ఉండకపోవచ్చు. అదొక ఫ్యాక్టర్ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే వైసీపీ పార్టీ కూడా వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు కదా జనరల్‌గా. పుంజుకోవడం అనేది జరిగిందండి. ఇదొక ఫస్ట్ ఒక రెడ్ సిగ్నల్. ఇది కూటమి గవర్నమెంట్‌కి. ఎందుకంటే పుంజుకోవడం అనేది జరిగినప్పుడు కూటమి డౌన్ అవుతుందని అర్థం మాట. ఎందుకంటే ఇప్పుడు 57% ఓటింగ్ జరిగింది. ఇప్పుడు ఒక 4, 5% అని తగ్గింది. ఏది కూటమికి. ఆ ఓటు ఎవరికి ట్రాన్స్‌ఫర్ అయింది? ఇంకో ఆల్టర్‌నేటివ్ ఓట్లు తీర్చే కార్యక్రమం ఉండదు కాబట్టి వైసీపీకి టర్న్ అయిపోయింది. అదొక ఫ్యాక్టర్ ఉంది. బేసిక్ ఫ్యాక్టర్. ఇంకోటేంటంటే కూటమి 15 ఏళ్ళు కలిసి ఉంటదా? ఎందుకంటే వ్యూహం అనేది వేరు ఉండాలి. అంటే మనకి కోపం ఉంది. మనం చేసుకుంటూ పోతాము. అతని మీద ద్వేషం ఉంది. అంటే ఇది రాజకీయాల్లో అనేది బేసిక్ ఫంక్షనింగ్ అనేది ఉండదు. వ్యూహం ఉండాలి. అంటే ఒక వ్యూహం ఒక ఎన్నికకే పనిచేస్తది. రెండో వ్యూహం ఇంకొక ఎన్నిక పనిచేస్తది. అంటే వ్యూహం అనేది చేంజ్ చేయకపోతే మాత్రం ఈ ఫ్యాక్టర్ అనేది పనిచేయట్లే. అంటే అందరూ కలిసొచ్చినా గానీ ఓటమి ఒక్కోసారి ఖాయమై ఉండొచ్చు. ఎందుకంటే ఇదే కాంబినేషన్ నెక్స్ట్ టైమ్ అది వర్క్ కాకపోవచ్చు. అది కూడా ఫ్యాక్టర్ ఉంటది. ఎందుకంటే ఒక అధికారంలో ఉన్నప్పుడు జనరల్ యాంటీ ఇన్కంబెన్సీ అనేది పెరుగుతది. ఏ పార్టీకైనా గానీ. అది ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి దాన్ని ఎంతవరకు పాజిటివ్ మనం చేయగలం. అదొక ఫ్యాక్టర్ ఉండొచ్చు. అంటే ప్రజల్లో మాత్రం నాకు గమనించినంత వరకైతే పాజిటివ్ అనేది రావట్లేదండి. బేసికల్‌గా ఏమైందంటే పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఇప్పుడు. అయితే గూగుల్ గాని ఇవన్నీ వచ్చినాయి గానీ, ఆ ఇంపాక్ట్ కనిపియలేదని నాకు అనిపించింది. బెటర్ పెట్టుబడులే తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇప్పుడు డేటా సెంటర్స్ ఇవి తీసుకొస్తున్నారు. అయినా గానీ ఆ ఇంపాక్ట్ కనిపియట్లేదు అని నాకు అనిపించింది. ఎందుకు కనిపియట్లేదంటే బికాస్ ఆఫ్ కల్తీ లిక్కర్ కేసులు. ఎందుకంటే ప్రజలందరూ కూడా అనుకుంటుంది ఏంటంటే బేసికల్‌గా గవర్నమెంట్ ఇదన్నీ తప్పు చేస్తుంది. కావాలని అమ్మిస్తుంది అని అంటే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే అది యాక్చువల్‌గా చంద్రబాబు నాయుడు గారు చేయమని చెప్పి ఉండకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు చేయముండ చెప్పు కానీ ఆ ఫ్యాక్టర్ వెళ్ళిపోయింది. అంటే కింద గ్రౌండ్ లెవెల్‌లో నాయకుల్ని కంట్రోల్ చేయడం అనేది వీళ్ళకి చేత కావట్లేదు అనేది ఒక లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్ వెళ్ళిపోయింది ఇద్దరికి కూడా. అది మెయిన్ ప్రాబ్లమ్ అనేది కూటమి గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు అనవసరంగా అతి ప్రచారం చేయడం వల్ల దెబ్బతింటున్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు పూర్తిగా ఇయ్యకపోయినా ఇచ్చేసినామని చెప్పడం వల్ల అదొక ప్రాబ్లమాటిక్ అనేది ఉంది ఇప్పుడైతే. ఇవన్నీ కూడా మళ్ళీ లోకల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉప్పాడ విషయంలో గానీ, అలాగే సుగాలి ప్రీతి విషయంలో గానీ, ఇంకా చాలా విషయాలలో మెడికల్ కాలేజ్ విషయంలో మెయిన్‌గా ప్రజల్లో కూడా ఆ ఇంపాక్ట్ కనపడ్డదండి. అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్‌ని ఎట్లా దాటుకొని వెళ్ళే అవకాశం అనేది కూటమి ఉంటదనేది ఒక ఫ్యాక్టర్ ఉంటది. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తుంది ఏంటంటే, ఈ 15 ఏళ్ళు కలిసి ఉండాలి అంటే చాలా వరకు అసంతృప్తిని తగ్గించే కార్యక్రమం చేయాలి. అదొక రీజన్ ఉంటది. ఇంకోటేందంటే అందరు నాయకుల్ని కలుపుకొని వెళ్ళే కార్యక్రమం ఉండాలి. కానీ జనరల్‌గా ఏందంటే ఇండివిడ్యువల్‌గా జనసేన ఇండివిడ్యువల్‌గా అదేమి ఎదగాలనుకోవట్లేదు. అయితే కూటమితోనే కలిసి ఉండాలి అని ఒక కాన్సెప్ట్ మీద వెళ్తుంది. కానీ రాజకీయం వేరు, కాన్సెప్ట్స్ వేరు. అది 2 ఉంటది. అదేంటంటే అది బూత్ కమిటీస్ అనేవి కంపల్సరీగా ఇప్పుడైతే జనసేన అంటే కంపల్సరీగా బలపడాల్సిన అవసరం ఉంది. చాలా మంది చెప్తుంటారు. కొంతమంది ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు ఖర్చయితాయి, అవి డబ్బులు ఖర్చయితాయి అని చెప్తుంటారు జనరల్‌గా అయితే. కానీ నా అభిప్రాయం వచ్చేసి మెయిన్‌గా బూత్ కమిటీస్ అనేది ఏస్తుండండి. ఏం గాదు. ఎందుకంటే లోకల్ నాయకులు ఆ డబ్బులు పెట్టుకుంటారు జనరల్‌గా అయితే. ఏమి ఫస్ట్ జనసేన పార్టీ పెట్టినప్పుడు ఏమైనా డబ్బులున్నాయా? ఒక అడుగేసినప్పుడే కదా నీకు తెలిసేది. అడుగేయకుండా నాకు భయమేస్తుంది, నేను ఇంట్లో కూర్చుంటా అంటే ఎవడు హెల్ప్ అనేది ఉండదు. ఎందుకంటే మార్పు చెందాలి అంటే ఒక అడుగేసి చూపియాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ మద్యపాన నిషేధం అని చెప్పారు. అని చేయలేదని ఆయనకు తెలీదు. చేయకపోయినా ఒక అడుగేసి చూపెట్టి ఒక మొండిగా నిలబడి అది సక్సెస్ కాలేదనుకోండి, అది వేరే విషయం. కానీ ఒక మొండిగా నిలబడ్డం అనేది మనకు కావాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. నాకు అంటే డబ్బులు అనేది నువ్వు కమిటీస్ ఎయ్యి. ఎవడో ఒక దాత ఉంటాడు. అక్కడ ఏది ఎమ్మెల్యేకి ప్రకటించు. అంతెందుకు ఒక్కొక్క నాయకుడు ఒక సర్పంచ్ ఉంటాడు. ఆ సర్పంచ్ పెట్టుకుంటాడు. అంత కావాలంటే ఇంకా చాలా మంది దాతలు ఉంటారు జనరల్‌గా. అవసరం లేదు. బూత్ కమిటీస్‌లో నీకు ప్రతి ఒక్కడు ఎవరో ఒకళ్ళు స్పాన్సర్‌షిప్ చేయమంటే చేస్తారు. అది పెద్ద విషయం ఏం కాదు. నువ్వు కమిటీస్ వేయడం అనేది మెయిన్‌గా చేయడం స్టార్ట్ చేయండి. మన పక్కనోని మాటిని ఇన్ని డబ్బులు అయిపోతాయని మనం ఊహించేసుకుంటే అది వేస్ట్ ఆఫ్ థింకింగ్ అని నా అభిప్రాయం. కానీ మెయిన్‌గా ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కూటమి పర్ఫెక్ట్‌గా అయితదా లేదా అనేది కాలం డిసైడ్ చేస్తది ఫస్ట్ థింగ్. రెండో థింగ్ వచ్చేసి వ్యతిరేకత కౌంట్ అయితది. మూడో థింగ్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద ఉంటది. ఈ ఈ 2029 ఎన్నికలు.
ఇంకోటి ఏంటంటే అమరావతి ఇవన్నీ కూడా పెద్ద కౌంట్ రావు జనరల్గా అయితే. దాన్ని చూసి ఓటేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అదొక ఫ్యాక్టర్, జనరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎంతవరకు తగ్గించుకుంటామో దాని తగ్గట్టు మన రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు కానీ గెలిస్తే మాత్రం ఈ టర్మ్ మాత్రం తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా డేంజర్ బెల్స్. అది మాత్రం నేను క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే మెయిన్గా వీళ్ళు అనవసరమైన సంస్కృతిని తీసుకుని వచ్చారు. ఏదైతే రౌడీ రాజ్యాన్ని ఫస్ట్ టైం అందరూ కలిసి దాన్ని సమాధి చేస్తే ఆ సమాధుల నుంచి మళ్ళీ తీసుకొచ్చి లేపి దాడులు చేసి ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ 10% అనేది జరగడం కామన్. ఏ గవర్నమెంట్ ఉన్నా జరగడం అనేది జనరల్గా జరుగుతుంది. దాన్ని ఇప్పుడు ఒక 60-70% తీసుకెళ్ళి తప్పు చేయడం అనేది జరిగింది కూటమి గవర్నమెంట్. చాలా తప్పు చేయడం అంటే ఎంత దుర్మార్గం చేస్తున్నారో. అధికారం మారితే మాత్రం క్లియర్ అటాకింగ్ ఉంటుంది, చాలా సీరియస్గా ఉండబోతుంది. ఈసారి మాత్రం లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు జనరల్ అటాకింగ్ జరిగింది, ఈసారి తీవ్రంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, దానికి డబల్ ఉండబోతుంది. అలాంటి గుర్తుపెట్టుకొని ఇప్పుడు జాగ్రత్తగా చేయకపోతే మాత్రం తర్వాత మనం ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా వినే స్టేజ్ అయిపోయింది. ఎందుకంటే మన మాటలు ఎప్పుడు నమ్ముతారు? మనం క్రెడిబిలిటీగా ఉన్నప్పుడు వేరే మన మాటలు నమ్ముతారు. మనమే క్రెడిబిలిటీగా లేనప్పుడు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఏమనుకుంటారు తెలుసా ప్రజలు? జనరల్గా వీళ్ళు చేసినారు, వాళ్ళు వచ్చి చేసినారు, అంతకుమించి ఏమనుకోరు జనరల్గా అయితే. అలాంటి తేకుండా ఉండుంటే బాగుండేది, కానీ తెచ్చి తప్పని చేశారు. అసలు వీళ్ళు చెప్పిన మాట ఒకటి, చేసింది ఒకటి అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనేది నా అభిప్రాయము. అది పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే అండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.